పెళ్లి సమస్య. హేలాపురి నివాసి వీరసత్వుడు బాగా ఆస్తిపాస్తులున్నవాడు. 10 మందిలో మంచి పేరు ఉన్నవాడు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. అతనికి పెళ్ళీడు రాగానే ఆయన తగిన వధువు కోసం వెతకడం ప్రారంభించాడు. రూపవంతుడు, వినయవంతుడు, మంచి తెలివితేటలున్న తన కుమారుడికి రూపంలో, తెలివితేటల్లో సరితూగే అమ్మాయి భార్యగా తీసుకుని రావాలని వీరసత్వుడి సంకల్పం. ఇందుకోసం ఆయన తన బంధుగణంలో అంతో ఇంతో తానెరిగి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో ప్రయత్నించి చూశాడు. అయితే మంచి తెలివితేటలు, చలాకితనం ఉన్న ఆడపిల్లల్లో చాలామంది అందచందాల్లో అంతంత మాత్రంగా ఉండడం, అందచందాలున్న వాళ్ళు తెలివితేటల్లో చెప్పుకోదగ్గ వాళ్ళుగా కనపడకపోవడంతో ఆయనకు ఏం చేయడమా అన్నది పాలుపోలేదు. ఇలా ఉండగా ఒకనాడు వీరసత్వుడి ఇంటికి దూరపు బంధువు శేషసాయి అనే ఆయన చుట్టపు చూపుగా వచ్చాడు. మాటల సందర్భంలో వీరసత్వుడు ఆయనకు తన కొడుకు పెళ్లి సమస్య గురించి చెప్పి, మా వాడికి తగిన వధువును వెతికి పట్టుకోవడం ఆరంభంలో నేను అనుకున్నంత తేలిగ్గా కనపడటం లేదు అంటూ ఆ ప్రయత్నంలో తనకు ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టాడు. అంతా శ్రద్ధగా విన్న శేషసాయి కొంచెం సేపు ఆలోచించి, మగపిల్లవాడిని కానీ ఆడపిల్లను కానీ మనం చూసి ఇట్టే వాళ్ళ తెలివితేటల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల చేతల ద్వారానే సాధ్యపడుతుంది. అంతేకాని మనం పని కట్టుకుని వాళ్ళను ఏ ప్రశ్నలో అడిగో లేకపోతే పరీక్షలు పెట్టో వాళ్ళ తెలివితేటలను అంచనా వేయడం వీలు కాదు కదా అని అన్నాడు. వీరసత్వుడు ఒక క్షణం ఆగి, అవును, నువ్వన్నది నిజమే అని అన్నాడు. అంతటితో వాళ్ళిద్దరి మధ్య ఆడపిల్లల అందచందాలు, తెలివితేటల్ని గురించిన సంభాషణ ఆగిపోయింది. మర్నాడు శేషసాయి బయలుదేరిపోతూ అన్నట్టుగా సమయానికి గుర్తొచ్చింది. సుగంధపురంలోని నేనెరిగిన బాలకృష్ణుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు పెళ్ళీడు వచ్చిన అందమైన కుమార్తె ఉందని విన్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళిరా అని చెప్పి బాలకృష్ణుడి చిరునామా రాసి ఇచ్చాడు. వారం రోజుల తర్వాత వీరసత్వుడు ఆ చిరునామా తీసుకుని సుగంధపురం వెళ్ళి బాలకృష్ణుడి ఇల్లు వెతుకుతూ ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ముందు అంతా బురదగా ఉన్నది. ముందు రోజు కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు భాగమంతా బురదతో నిండిపోయింది. వీరసత్వుడు గత్యంతరం లేక ఆ బురదలో నుంచే నడిచి మెల్లిగా ఇంటి గుమ్మం ముందు వరకు చేరాడు. అతడి కాళ్ళ నిండా బురద బాగా అంటుకున్నది. తనను చూసి ఇంటి లోపల నుంచి వచ్చిన ఒక యువతితో, అమ్మాయి, కాస్త నీళ్ళిప్పిస్తే కాళ్ళు కడుక్కుంటాను అన్నాడు వీరసత్వుడు. అయ్యా, అది సరే కానీ ఇంతకు తమరు వచ్చింది మా ఇంటికే కదా అని అడిగింది ఆ యువతి. ఇది బాలకృష్ణుడి గారి ఇల్లే కదమ్మా అని అడిగాడు వీరసత్వుడు. అవునండి, మీకు కావలసిన ఇల్లు ఇదే. ఇవిగోనండి నీళ్లు, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి, మా నాన్నగారు లోపల ఉన్నారు అన్నదా యువతి వీరసత్వుడికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తూ. వీరసత్వుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఆ యువతి అందించిన వస్త్రంతో కాళ్ళు తుడుచుకుంటూ, తల్లి, కాళ్ళు కడుక్కునేందుకు నేను అడిగిన వెంటనే నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చింది మీ ఇంటికేనా కాదా అని విచారించి తెలుసుకున్న తర్వాతే ఇచ్చావు. ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది అని అన్నాడతను. ఈ ప్రశ్నకు యువతి కాస్త బిడియంగా, ఇందులో విచిత్రం ఏముందండి, ఇది వర్షాకాలం కదా, పైగా నేను ఇంతకు ముందు ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, పూర్తిగా కొత్త వాళ్ళు. ఇది మా ఇల్లు కాకపోతే మీరు ఎలాగో తిరిగి వెనక్కి వెళ్ళాలి, అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ బురదలో నుంచే వెళ్ళాలి. ఇన్నిసార్లు నీటివాత పడడం ఎందుకని నేను ఆ విధంగా చేశాను. అందువల్లనే మీకు కావాల్సింది మా ఇల్లు, మా నాన్నగారు అనే విషయం నిర్ధారించుకున్న తర్వాతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాను అని చెప్పింది. ఆ జవాబుకు వీరసత్వుడు ఆశ్చర్యపోయాడు. అందంతో పాటు ఇంత తర్కంతో తెలివిగా ఆలోచించే ఆ యువతే తన కుమారుడికి తగిన వధువని నిశ్చయించుకొని ఆమె తండ్రితో వివాహ విషయం మాట్లాడేందుకు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆనందంగా. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. Thank you for watching.